అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు చెప్పుకుంటే సరిపోతుందన్నమాట. మీ కోరిక ఏదైనా సరే క్షణాల్లో తీరిపోతుంది. నమ్మకంతో మీరు చేసినట్లయితే డెఫినెట్గా మీకు 100కి 100% ఫలితం అయితే వస్తుందండి. అసలు చెప్పాలి అంటే మీరు ఎంత నమ్మకము, మీరు కోరుకున్న కోరిక ఎంత న్యాయంగా ఉంది అంటే దాని ఫలితం అనేది ఇంకా స్పీడ్గా ఉంటుంది. అలానే చాలా అంటే చాలా మెరుగ్గా కూడా ఉంటుందన్నమాట. జస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఆ మంత్రం ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలాంటి సందర్భంలో చెప్పుకోవాలి, అలానే ఏదైనా నియమాలు ఉన్నాయా, అవన్నీ కూడా చాలా అంటే చాలా క్లారిటీగా ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి అనమాట. మరి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మెరుగ్గా చేసి ఆ మంత్రం ఏంటి, ఎలా చెప్పుకోవాలి అంటే, ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి. మీరు కనుక భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నారు అంటే ఈ మంత్రం మీ జీవితంలో ఎంతో మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అసలు చెప్పాలి అంటే మీరు నమ్మలేనటువంటి కొన్ని అద్భుతమైన ఫలితాలని ఖచ్చితంగా మీకు అందిస్తుందన్నమాట. జస్ట్ మీరు ఏమీ చేయనవలసిన అవసరం లేదు. జస్ట్ నమ్మకం ఒక్కటే పెట్టండి, సరిపోతుందన్నమాట. నమ్మకం, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని ఒక నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టారు అంటే దాని ద్వారా వచ్చే ఆదాయం అనేది అసలు మీరు వెలకట్టలేదన్నమాట. అంత ఆదాయం అనేది మీ దగ్గరకైతే వస్తుంది. కాబట్టి మీరు ఏమాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకుండా అమ్మవారిని నమ్మి, లేదా మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో హనుమాన్ని కానివ్వచ్చు, బాబాని కానీ, వెంకటేశ్వర స్వామిని, ఆ శివయ్యను కానీ, లక్ష్మీదేవి కానీ, వారాహమ్మవారిని కానీ, గణపతిని కానీ, ఇలా ఎవరైనా సరే మీరు ఎవరినైతే, రాముడిని కానీ ఎవరినైతే నమ్మి మీరు పూజించి, ఎవరైతే మీతోనే ఉన్నారు అని చెప్పి నమ్ముకుంటూ, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి, కొంతమందికి ఆంజనేయ స్వామి, అమ్మవార్లు అని చెప్పి, ఇట్లా ఎవరో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీద నమ్మకం అయితే ఉంటుందన్నమాట. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, అందరూ సమానమేనమాట. అందరూ ఎవరి దృష్టిలో వాళ్ళకి వాళ్ళు గొప్ప అన్నమాట. కాబట్టి మీరు ఏ దేవుడినైతే నమ్ముకుంటారో ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే తలుచుకొని ఆ దేవుడు మీ ముందు ఉన్నట్టు, అంటే ఒక ఫోటో రూపంలో మీరు చూసుకోవడం కానీ, లేదా పూజ చేసేటప్పుడైనా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. లేదంటే మీరు నీట్గా ఉన్నప్పుడు నియమాలు అనేటివి ఖచ్చితంగా ఉన్నాయండి. పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు చెప్పుకోకూడదు, అలానే నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోకూడదు. ఇలా మీరు ఈ నియమాలు పాటిస్తూ, అంటే నీట్గా ఉన్న సమయంలో అయినా సరే మీరు కొలిచే దైవం కాదు, లేదంటే మీరు నమ్మే దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక ఫోటో రూపంలో చూసుకోవడం, ఫోన్లో కానివ్వచ్చు, లేదంటే పూజ గదిలో కానీ, లేదంటే ఎక్కడైనా మీరు ఇంట్లో ఎక్కడైనా తగిలించుకుంటే అక్కడైనా సరే కూర్చొని చూస్తూ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు. ఏదైనా సరే మనం నమ్మకంతో చెప్పుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఆఫీస్లో ఉన్నా సరేనండి, మీరు ఆ ఫోటో అనేది వాల్పేపర్లో గూగుల్లో బోల్డ్ ఫొటోస్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఆ ఫోటోని చూస్తూ మనస్ఫూర్తిగా ఒక్కసారి మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఒక కోరిక మీదుగా చెప్పుకున్నారు అంటే ఇక ఆ కోరికను మీరు అక్కడితో వదిలేసేయండి. ఖచ్చితంగా ఆ యూనివర్సు, ఆ భగవంతుడు మీకు హెల్ప్ చేస్తారు. అలా కాకుండా దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటే ఏమాత్రం కూడా ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి ఒక కోరికను వెంటనే అది ఎప్పుడు తీరుతుంది, ఈరోజు తీరుతుందా, రేపు తీరుతుందా అని ఆశతో కాకుండా అది తీరుతుంది, నాకు నా భగవంతుడు, నా దేవుడు తీరుస్తాడు అని చెప్పి నమ్మకంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా అది తీరుతుందన్నమాట. అలా కాకుండా ఎప్పుడు అని ఆశగా ఎదురు చూడడం ఆపేసి తీరుతుంది అని చెప్పి నమ్మకంతో మాత్రం ఉండండి, ఖచ్చితంగా తీరుతుందన్నమాట. ఇక మరి ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓం కామదూహే నమః. 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 సో చూసారు కదండి, ఇది మంత్రము. ఓం కామదూహే నమః అన్న ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 11 సార్లు కానీ, 108 సార్లు కానీ, 21 సార్లు కానీ జపించండి అనమాట. ముందు నేను చెప్పినట్లుగా నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పూజించండి. ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు మీరు ఎంత భక్తి శ్రద్ధలతో, కోరిక ఎంత న్యాయంగా ఉంటే అంత త్వరగా ఫాస్ట్గా అయితే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి చెప్పుకోవాలనుకున్న రోజు మంగళవారం కానీ, శుక్రవారం కానీ మీరు స్టార్ట్ చేసే రోజు, ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఉండేలాగైతే చూసుకోండి. మరి బెస్ట్గా కావాలంటే పౌర్ణమి తిథి ఇంకా చాలా మంచిది. లేదంటే మీరు ఏ దేవుడినైతే పూజిస్తుంటారో, శివయ్యనైతే సోమవారం కానీ, ఇట్లా మీరు ఏ దేవుడినైతే పూజిస్తారో ఆ రకంగా మీరు ఆ రోజుని చూస్ చేసుకొని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా కానీ చెప్పుకోవాలి మంచి సమయం అని అంటే మన మనసే మంచిగా ఉండాలన్నమాట. ఆ క్షణం నుంచి మనం ఏం చేసినా సరే మన జీవితం కూడా అంతే అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా అయితే ఉంటుంది. కాబట్టి అమ్మవారిని నమ్మి నమ్మకంతో మీరు ఈ మంత్రాన్ని జపించి చూడండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట.
సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.